ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా ఫిర్యాదు వచ్చినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మోదీపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం మోదీకి కాకుండా బీజేపీ చీఫ్ కి నోటీసులు ఇచ్చిందన్నారు. మోదీని రక్షించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించారని అధికారులపై చర్యలు తీసుకున్న ఈసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధానిపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిరంజన్. కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ గారు మతపరమైనటువంటి విద్వేషపూర్వకమైనటువంటి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అన్ని రంగాల నుండి అన్ని కోణాల నుండి విమర్శలు రావటం, విజ్ఞప్తులు రావటం, వేలాది రిప్రజెంటేషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కు రావటం జరిగింది. అయితే నిన్న ఆశ్చర్యకరంగా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఎన్నికల కమిషన్ అనేది మోడీకి నోటీస్ ఇచ్చేది పోయేసి బీజేపీ ప్రెసిడెంట్ కు నోటీస్ ఇవ్వటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరైతే మాట్లాడినరో, ఎవరైతే తప్పులు చేశారో వారికి నోటీస్ ఇవ్వాలి కానీ బీజేపీ ప్రెసిడెంట్ కు నోటీస్ ఇవ్వటంలో అర్థమైందనేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ దీనిపై ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం దృష్టిలో, ఎన్నికల కమిషన్ దృష్టిలో ప్రతి వ్యక్తి, ప్రతి అభ్యర్థి కూడా సమానమే. మోడీ గారు కూడా ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థి. ఆయనకనేది ఆయన మీద చర్యలు తీసుకోకుండా, ఆయనకు నోటీస్ ఇవ్వకుండా బీజేపీ ప్రెసిడెంట్ కు నోటీస్ ఇవ్వటం అంటే ప్రధానమంత్రి మోడీ గారి నుండి మోడీ గారిని రక్షించే ప్రయత్నంలో ఇది ఒక భాగంగా నేను చెప్తా ఉన్నాను. ఈ మతపరమైన వ్యాఖ్యలు అనేది పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడుతూ మొదలుపెట్టి అది కంటిన్యూగా అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇది మీకు చేతకాని తరమా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నది అనే మాట కూడా వాళ్ళకు నేను మనవి చేయదలుచుకున్నాను. నిన్న అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడిండు. సిద్దిపేటలో నిన్న ఆయన మాట్లాడింది ఏంటి? మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. ఒక మతాన్ని టార్గెట్ చేసి వీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎన్నికల కమిషన్ ఎందుకు మాట్లాడిస్తుంది అనేది నాది సూటి ప్రశ్న.